నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. ఏకగ్రీవంగా ఎన్నికైన ఎన్టీఆర్ స్టేడియం కమిటీ. స్టేడియం అభివృద్ధికి కొత్త కమిటీ కృషి చేయాలన్న మాజీ ఎమ్మెల్యే రావి, మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినంనేని. అక్రమ అక్వా సాగుతో కృష్ణా డెల్టా సర్వనాశనం అవుతుందన్న రైతు సంఘం డివిజన్ కార్యదర్శి నీలం మురళీకృష్ణారెడ్డి. స్వామినాథన్ సిఫార్సును అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్. గెయిల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమానికి హాజరైన గెయిల్ ఇండియా లిమిటెడ్ రాజమండ్రి చీఫ్ మేనేజర్స్. ఎన్టీఆర్ స్టేడియం నందు స్టేడియం నూతన కమిటీ ఎన్నికలను నిర్వహించారు. ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు నామినేషన్లను స్వీకరించారు. ఉపాధ్యక్ష పదవికి పినంనేని సాంబశివరావు, కార్యదర్శి పదవికి నర్రా రాజశేఖర్లు నామినేషన్లను దాఖలు చేశారు. నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణాన్ని క్రీడా రంగంలో జాతీయ స్థాయిలో మరింత అభివృద్ధికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినంనేని పూర్ణవీరయ్యలు నూతన కమిటీలకు సూచించారు. బుధవారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో స్టేడియం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలలో స్టేడియం కమిటీ నూతన ఉపాధ్యక్షులుగా పినంనేని సాంబశివరావు, సంయుక్త కార్యదర్శిగా నర్రా రత్నశేఖర్లతో పాటు మరో 12 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీను రావి, పినంనేని, ఎలవర్తిలు పూలమాలలు వేసి అభినందించి మిఠాయిలు పంపిణీ చేసి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి 3 ఏళ్లకు కమిటీ ఎన్నికలు ఎంతో ఉత్కంఠభరితంగా సాగేవన్నారు. అలాంటిది ఈసారి మాత్రం అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి ఎటువంటి ఉత్కంఠత లేకుండా ప్రశాంత వాతావరణంలో కమిటీని ఏకగ్రీవం చేయటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. స్టేడియంలో జాతీయ, అంతర్జాతీయ క్రీడలను ప్రవేశపెట్టి క్రీడాకారులకు అత్యాధునిక శిక్షణ అందించేందుకు నూతన కమిటీ కృషి చేయాలని అభిలాషించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది నాకు. ముఖ్యంగా ఈ రోజున గుడివాడ పట్టణానికి ప్రధానమైన ఆస్తి ఎన్టీఆర్ స్టేడియం. నందమూరి తారక రామారావు, స్వర్గీయ నందమూరి తారక రామారావు దయవలన గుడివాడ నడిబొడ్డులో ఇటువంటి బ్రహ్మాండమైన స్టేడియంని ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉన్న ప్రజలకి అన్ని రకాలుగా అటు గేమ్స్ కానివ్వండి, అదేవిధంగా మార్నింగ్ వాక్స్ కానీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. వాళ్ళ వెయిట్ లిఫ్టింగ్ కానీ ఇక్కడ ఉన్న ప్రజలకి అనేక రకాలుగా ఉపయోగపడుతున్న ఈ యొక్క ఎసెట్ ఇది. చాలా సంతోషం. ఈ రోజున ఏకగ్రీవంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క స్టేడియం అభివృద్ధి, దీని ద్వారా అనేక కార్యక్రమాలు, వాళ్ళ నేషనల్ గేమ్స్ కానీ అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్స్ కానీ ఇక్కడ చేసుకుంటే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా అటువంటివన్నీ కూడా ఈ ప్రాంతానికి ఇక్కడ కండక్ట్ చేస్తాక ఈవెంట్ మేము అందరం కూడా కమిటీ వాళ్ళందరూ మేము అందరం కూడా సహకరించి తీసుకొస్తా మేము ప్రయత్నం చేస్తాం. అన్న నందమూరి తారక రామారావు నియోజకవర్గం గుడివాడ. ఈ గుడివాడలో నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణం. ఇది గుడివాడలో జన్మించినటువంటి ఆ మహనీయుడు గుడివాడ ప్రజలకు ఇచ్చినటువంటి ఒక వరం. దానిలో అనేక మంది జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుల్ని తయారు చేసినటువంటి ఘనత ఈ ఎన్టీఆర్ స్టేడియంకు ఉంది. దానిలో ముఖ్యంగా గతంలో ఇప్పుడు జరిగినటువంటి 3 సంవత్సరాలు, గత 3 సంవత్సరాలు కూడా మరి పెద్దలు చలసాని ఇందిరా రమణారావు గారు వైస్ చైర్మన్గా, నేను జాయింట్ సెక్రటరీగా 3 సంవత్సరాలు కూడా స్పోర్ట్స్ అభివృద్ధి కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాం. బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాం. ఈ రాష్ట్రం గర్వించదగిన స్థాయిలో మరి 23 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో నేషనల్ గేమ్స్ని 23 రాష్ట్రాలు నేషనల్ గేమ్స్ని మరి నిర్వహించి శభాష్ గుడివాడలో ఎన్టీఆర్ స్టేడియం ఇంత బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పి మరి భారతదేశ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలో ఎన్టీఆర్ స్టేడియానికి తెచ్చినటువంటి ఈవెంట్ని మరి నిర్వహించడం జరిగింది. అట్లాగే ఇప్పుడు నూతనంగా పినంనేని సాంబశివరావు వైస్ చైర్మన్గా, అట్లా నర్రా రత్నశేఖర్ గారు జాయింట్ సెక్రటరీగా, ఇతర ప్యానల్ మెంబర్స్గా మరి అందరినీ సమతూకంతో అందరికీ ప్రాధాన్యత ఇస్తూ సామాజిక సమతుల్యాన్ని కూడా పాటిస్తూ ప్రతి ఒక్కరిని దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మరి జాయింట్ సెక్రటరీగా వేసినటువంటి నర్రా రత్నశేఖర్ గారు పర్టికులర్గా స్పోర్ట్స్ మ్యాన్. ఆయనకి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించినటువంటి ఘనత ఉంది, అనుభవం ఉంది, క్రీడల మీద అవగాహన ఉంది.
మరి అటువంటి వ్యక్తి అయితే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మేమందరం కూడా ఆలోచించి మరి సాంబశివరావు గారిని వైస్ చైర్మన్గా, ఆయన జాయింట్ సెక్రటరీగా పెట్టి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజున గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకగ్రీవంగా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంకి ఎన్నికలు జరిగేటటువంటి పరిస్థితి ఈరోజు గుడివాడలో ఉంది. వేరే పోటీకి వచ్చి నామినేషన్ వేసే పరిస్థితి కూడా ఈరోజు గుడివాడలో లేదు. ఇది స్పష్టంగా ప్రజలందరికీ కూడా కళ్ళకు కనబడుతూ ఉంది. ఇదే రేపు పునరావృతం కాబోతుంది. గుడివాడలో అన్న నందమూరి తారక రామారావు పెట్టినటువంటి ఈ ఎన్టీఆర్ స్టేడియమే కాదు, అన్న నందమూరి తారక రామారావు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కూడా అదే ఐకమత్యంతో ఈ రోజున మరి యునానిమస్గా ప్యానల్ని డిసైడ్ చేయడం జరిగింది. తప్పనిసరిగా గుడివాడలో ఇక్కడ ఉన్నటువంటి మా ఇన్ఛార్జి రావి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఒకే మాట ఒకే బాట మీద ఉండి దీన్నే రేపు రాబోయే రోజు కాదు, ఇది ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇలాగే పోటీలు కూడా ఉండవు. ఈ విధంగానే చేస్తూ పట్టణ ప్రజలకి మెరుగైనటువంటి సదుపాయాలు, అట్లాగే పట్టణంలో పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులను కూడా మరి పైకి తీసుకొచ్చి వారిలో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి వారిని జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారు చేయడానికి ఈ ఎన్టీఆర్ స్టేడియం కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు కూడా అదే యాటిట్యూడ్తో, అదే మోటివ్తో పనిచేసే కార్యక్రమం ఉంది. ఈ రోజున ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి ఈ క్రీడా మైదానం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు నిర్వహించుకోవడం, కమిటీ కూడా చాలా చక్కగా ఈ స్టేడియంని అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తూ గత కమిటీ హయాంలో నేషనల్ లెవెల్ అథ్లెటిక్ పోటీలు కూడా ఇక్కడ జరిపాం. చాలా చక్కగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఈ స్టేడియం, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్టేడియం నిర్వహణ ఎలా ఉంది ఏంటి అనే ఉద్దేశంతో ఇప్పుడు నరసరావుపేటలో కూడా ఒకటి స్పీకర్ కోడెల శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఒకటి నిర్మిస్తున్నారు. ఆ కమిటీ కూడా వచ్చి ఇక్కడికి చూసి వెళ్ళటం, అట్లాగే శాప్ వాళ్ళు కూడా ఈ స్టేడియంలో అన్ని రకాల వస్తువులు ఉన్నాయని చెప్పి పోయినసారి అథ్లెటిక్స్ పోటీలు జరిగినప్పుడు కూడా అంతా కూడా చేయటం. కమిటీ అంతా కూడా మొదటి నుంచి కూడా స్టేడియం అభివృద్ధి ధ్యేయంగా అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున ఈ స్టేడియంని ఇక్కడ నిర్మించడానికి చేసినటువంటి సహకారం, ఆ రోజున కమిటీ ద్వారా చేసి ఈ స్టేడియంని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఏకగ్రీవంగా ఇవాళ ఇక్కడ కమిటీని ఏర్పాటు చేసి ఇప్పుడే నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఏకగ్రీవంగా ఈ కమిటీని ఈసారి చేసుకోవడం జరిగింది. అక్రమ అక్వా సాగుతో అన్నపూర్ణగా పేరొందిన కృష్ణా డెల్టా సర్వనాశనం అవుతుందని రైతు సంఘం డివిజన్ కార్యదర్శి నీలం మురళీకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం కుల వివక్ష పోరాట సమితి సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన సామూహిక నిరాహార దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు. అక్రమ అక్వా సాగుతో అన్నపూర్ణగా ధాన్యాగారంగా పేరొందిన కృష్ణా డెల్టా సర్వనాశనం అవుతుందని రైతు సంఘం డివిజన్ కార్యదర్శి నీలం మురళీకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జనజీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్న అక్రమ అక్వా సాగును వ్యతిరేకిస్తూ 3 రోజుల పాటు స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం కుల వివక్ష పోరాట సమితిల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన సామూహిక నిరాహార దీక్షలకు బుధవారం ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా దీక్షాపరులనుద్దేశించి నీలం మాట్లాడుతూ కృష్ణా డెల్టాలో ప్రధాన ధాన్యాగారమైన గుడివాడ ప్రాంతమంతా అక్రమ చెరువుల తవ్వకాలతో తన రూపును కోల్పోయిందన్నారు. అక్రమంగా చెరువులను తవ్వుతున్నారని అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేదన్నారు. ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి నిరసన తెలుపుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి గాని అధికారుల్లో గాని చలనం లేదన్నారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తే వ్యవసాయం కూడా లాభసాటిగా మారుతుందని, ఆనాడు చెరువుల తవ్వకాల పట్ల కూడగా ఆసక్తి తగ్గుతుందని పేర్కొన్నారు. గుడివాడ రెవెన్యూ డివిజన్లలో కొన్ని మండలాలు పూర్తిగా చెరువులమయంగా మారాయన్నారు. దళితులు అసైన్ భూములను కబ్జాలో ఉంచుకుని భూబకాసురులు కబ్జాదారులు కోట్లాది రూపాయలను దండుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం తూర్పు కృష్ణా జిల్లా కార్యదర్శి మూరాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి డెల్టా ప్రాంతంలో వరి పొలాలని చేపలు చెరువులు పేరుతో రొయ్యల చెరువులుగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుని భీమవరాన్ని ఏకో హబ్గా ప్రకటించడం జరిగింది.
దీంట్లో ప్రభుత్వానికి సంబంధించి వరి పొలాలు పంటది ఉండేది. వాళ్ళు పంట పండలేదనో ధర రాలేదనో ఇంకో రకంగా సమస్యలు ఉంటాయి. వాటన్నిటి మీద ఆందోళన చేయటం అనేది ఉంటాయి. సందర్భాన్ని బట్టి అక్కడ ఏమీ లేకుండా తేలిక మార్గం ఓట్లయితే బాగా దండుకున్నాడు దండిగా తెలుగుదేశం పార్టీ. కానీ ఇప్పుడు తేలిక మార్గం ఏంటంటే అన్నీ చేపల చెరువు పేరుతో రొయ్యల చెరువులు మార్చే ప్రయత్నం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా మరి కొన్ని చర్చలు జరుగుతున్నాయి రోజు పేపర్లో చూసి. ఓన్లీ ఒక్క వ్యవసాయ కార్మికులు, అందులో దళితులు మాత్రమే పోరాడుతున్నారనేది ఇది కొంతమంది గ్రామాల్లో అనుకుంటున్నారు, ధనిక రైతుల వాళ్ళు. వాస్తవం కాదు. చిన్నపాలపర్రు ఏరియాలో ముదినేపల్లిలో ధర్నా చేసిందంతా కూడా రైతాంగ కుటుంబాలే. అట్లాగే చినలింగాల్లో నందివాడ మండలంలో రొయ్యల చెరువులు వద్దన్నది కూడా బీసీ రైతాంగమే. అలాగే చిగురుకోట గ్రామంలో రొయ్యల చెరువుల వలన గత 2 సంవత్సరాల నుంచి రూపాయి ఆదాయం రాకుండా, అదే సందర్భంలో రెవెన్యూ వారికి శిస్తు కొడుతూ ఉన్నటువంటి వాళ్ళు కూడా రైతాంగ సెక్షనే. అందుకని ఈ సందర్భంలో పేరైతే చెప్పడానికి వీలు పడదు. ఒక రైతు పెద్ద ఆవేదన చెంది ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో కూడా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. అందువలన దీన్ని ఈ రకంగా అక్రమ సాగు, చేపల చెరువు పేరుతో రొయ్యల చెరువులు సాగుని నిషేధించాలని, జీవో నంబర్ 7, 15 సక్రమంగా అమలు చేయాలని, అదే సందర్భంలో చిన్నకారు రైతులు ఎక్కువ ఆదాయం వస్తుంది రొయ్యల చెరువుకు పోతే అని అనుకుంటున్నారు. వాళ్ళకి ఆదాయం పెంచడానికి మరి చైనాలో ఎకరానికి 60 బస్తాల పంట దిగుబడి వస్తుంది. మరి ఇక్కడ పరిస్థితుల్లో మేము మరి రైతు సంఘంగా చిన్న రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. వ్యవసాయ కూలీలు చేసే ఉద్యమానికి కలిసి రమ్మని. మంచి గాలి చెడు గాలి అనేది 2 తయారవుతాయి, చివరికి ఆ పరిస్థితిలో వస్తుంది. అందుకని ఈ సందర్భంగా చిన్న రైతులకి మేము ఈ దీక్షా శిబిరం దగ్గర విజ్ఞప్తి చేస్తాం. మూడో రోజుగా సాగుతున్నటువంటి నిరాహార దీక్ష, దీనికి మా కింద నాయకులు చెప్పినట్టుగా ఇంతకుముందు ఇవాళ వచ్చినటువంటి పొల్యూషన్ పరిస్థితి కానీ, మంచినీటి సమస్య కానీ, అట్లాగే వ్యవసాయ రంగం దెబ్బతినేటటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ ముందుకొచ్చినాయి. దీనికి మద్దతుగా మేము కౌలు రైతు సంఘం పూర్తిగా మద్దతును తెలుపుతూ దీన్ని బలపరుస్తుంది. నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కొత్త కమిటీ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినంనేని పూర్ణవీరయ్యలు సూచించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన స్టేడియం నూతన కమిటీ సభ్యులను వారు అభినందించారు. బుధవారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో స్టేడియం కమిటీ ఎన్నికల అధికారి చక్రపాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. అందరి ఊహలను తారుమారు చేస్తూ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికవటం విశేషమన్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ల ఘట్టం జరగగా టీడీపీ నుండి మాత్రమే నామినేషన్లు వచ్చాయి. కొడాలి వర్గం నుండి ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేదు. ఉపాధ్యక్ష పదవికి పినంనేని వర్గం నుండి పినంనేని సాంబశివరావు, సంయుక్త కార్యదర్శి పదవికి రావి వర్గం నుండి నర్రా రత్నశేఖర్లు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. రావి పినంనేని వర్గాలకు చెందిన మరో 12 మంది కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల గడువు ముగియటంతో ఎవరు పోటీకి రాకపోవడంతో ఎన్నికల అధికారి వారిని ఏకగ్రీవంగా ప్రకటించారు. కమిటీని ఏకగ్రీవంగా ప్రకటించడంతో పట్టణ ప్రజలు ఆశ్చర్యచకితులయ్యారు. ఎప్పుడు కమిటీ ఎన్నికలు జరిగినా రణరంగాన్ని తలపించేలా ఉండే స్టేడియం నేడు ఎటువంటి అలజడి లేకుండా ప్రశాంత వాతావరణంలో జరగటం స్టేడియం చరిత్రలో మొట్టమొదటి ఘట్టమని పలువురు వ్యాఖ్యానించారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఎలవర్తి, రావి, పినంనేనిలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎలవర్తి, రావి, పినంనేనిలు కమిటీ సభ్యులను అభినందించి స్టేడియం అభివృద్ధికి కృషి చేసి క్రీడా రంగంలో గుడివాడ కీర్తిని మరింత పెంచాలని అభిలాషించారు. నామినేషన్లో స్వీకారం జరిగితే అన్ని పోస్టులకి ఒకే ఒక నామినేషన్ రావడం జరిగింది. వాటిని స్క్రూటినీ చేసిన తర్వాత ఏకగ్రీవంగా ఎన్నిక జరిగినట్టుగా ఎన్నికల అధికారి అయిన నేను ప్రకటిస్తున్నాను. వైస్ చైర్మన్గా శ్రీ పిన్నమనేని సాంబశివరావు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా సంయుక్త కార్యదర్శిగా శ్రీ నర్రా రత్నశేఖరరావు గారిని ప్రకటించడం జరుగుతున్నది. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గా 2 మంది శ్రీ గొప్పలపూడి రవికుమార్ గారు. ఇప్పుడే నూతనంగా ఈ రోజున గుడివాడ స్టేడియం కమిటీ ఎన్నిక కావడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా పిన్ననేని సాంబశివరావు, అదేవిధంగా సెక్రటరీగా రత్నశేఖర్, అదేవిధంగా మిగతా
12 మంది సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా గుడివాడ స్టేడియం దీనికి స్థాపించిన మహానుభావులు చాలామంది నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ఆనాడు పర్వతనేని జగన్మోహన్ రావు కానీ, కటారి శ్రీనివాసరావు కానీ, అయితే మా నాన్నగారు శోభనాథ్ అందరూ కూడా కలిసి ఈ యొక్క స్టేడియంని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. దీన్ని ప్రజలకి సేవాభావంతో అందరూ కూడా కలిసి పనిచేయాలి. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే క్రీడాకారులు కానీ, పెద్దలు కానీ వారికి అన్ని రకాల ఫెసిలిటీస్ కలిగే విధంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ యొక్క స్టేడియం యొక్క అవసరాలు వాళ్ళందరూ కూడా అందే విధంగా సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకున్నా మరొకసారి ఈ కమిటీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఏ స్ఫూర్తితో అయితే ఇక్కడ స్టేడియం నందమూరి తారక రామారావు స్థాపించారో దానికి ఆశయాలకు అనుగుణంగానే మనందరం పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్టీఆర్ స్టేడియం నూతన పాలక వర్గం ఎనానిమస్గా డిక్లేర్ చేసి ఇప్పుడే ఆర్డీఓ గారి చేతుల మీదుగా మరి ఎలక్టెడ్ సర్టిఫికేట్స్ కూడా కమిటీ తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజున వైస్ చైర్మన్గా ఎన్నికైనటువంటి పిన్ననేని సాంబశివరావు అట్లాగే సోదరుడు మరి స్పోర్ట్స్లో ఎంతో అనుభవం ఉండి ఈ రోజున ఈ ఎన్టీఆర్ స్టేడియంలో స్పోర్ట్స్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయడం కోసం ఎంతో ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తి జాయింట్ సెక్రటరీ ఎన్నికైనటువంటి నర్రా రత్నశేఖర్ గారు. అట్లాగే మరి మాకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ మాకు వెన్నంటి ఉండేటువంటి మా హితులు, సన్నిహితులు, పెద్దలు అనేక మంది అందరూ కూడా ఈ రోజున స్టేడియం కమిటీలో ఉన్నటువంటి వారు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గా ఎన్నికయ్యారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ తప్పనిసరిగా అన్న నందమూరి తారక రామారావు గారు ఏ లక్ష్యంతో అయితే ఈ ఎన్టీఆర్ స్టేడియంని స్థాపించారో ఆ లక్ష్యానికి అనుగుణంగా, ఆ లక్ష్యానికి అనుకూలంగా కంపల్సరీగా ఈ కొత్త కమిటీ పనిచేస్తూ పట్టణం అట్లాగే పట్టణ పరిసర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారుల్ని ప్రోత్సహించే విధంగా వారిలో ఉండేటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి తప్పనిసరిగా ఈ ఎన్టీఆర్ స్టేడియం తరఫున జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుల్ని తయారు చేసి గుడివాడ కీర్తి ప్రతిష్టల్ని మరింత ఇనుముడింపజేసే విధంగా నందమూరి తారక రామారావు గారికి ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణం తరఫున ఇవే మా నిజమైనటువంటి నివాళులు అనే విధంగా ఈ కమిటీ పని చేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షి. ఎన్టీఆర్ స్టేడియం ఎన్నిక కోసం జరిగినటువంటి ప్రక్రియలో మరి దొప్పలపూడి రవికుమార్ గారు ఆ రేసులో ఉండి మరి ఆయన వైస్ చైర్మన్గా ఎలక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితిలో ఉండి కూడా తప్పనిసరిగా పార్టీ యొక్క విస్తృత ప్రయోజనాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ కలిసి ఉండాలి, అట్లాగే ఎన్టీఆర్ స్టేడియం ప్రయోజనాలని మనందరం నెరవేర్చాలనే లక్ష్యంతో ఆయన కూడా సహకరించి మరి ఈ రోజున కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికవడానికి ఆయన సహకరించారు. ఆయనకు కూడా మరి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు మా సంఘ సభ్యులకి రా వెంకటేశ్వర గారికి, పిన్ననేని వెంకటేశ్వర గారికి, ఎలవర్ శ్రీనివాసరావు గారికి, పెద్దల గంగాధరరావు గారికి, అందరికీ బాబ్జీ గారికి అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ స్టేడియం అభివృద్ధి కోసం మేము శాయశక్తిలో ప్రయత్నిస్తామని రా వెంకటేశ్వర గారు, ఎలవర్ శ్రీనివాసరావు గారు చెప్పిన ఆశలు అన్నీ మేము చేస్తామని ప్రమాణం చేస్తాం. అన్న నందమూరి తారక రామారావు గారు ఈ స్టేడియాన్ని శ్రీ మాజీ ఎమ్మెల్యే శ్రీ రావి సోమనాథ్ చౌదరి గారి ద్వారా అలాగే పర్వతనేని జగన్మోహన్ రావు గారి పర్యవేక్షణలో నిర్మాణం గావించబడింది. ఆ తర్వాత మా సీనియర్ మెంబర్స్ అందరూ కూడా ఈ స్టేడియంలో క్రీడా ప్రమాణాలు పెంచడానికి ఎంతో కృషి చేశారు. అలాగే మేము కూడా వారందరి అంచనాలని దాటే విధంగా కృషి చేస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు క్రీడా ప్రమాణాలని ఇంప్రూవ్ చేసే విధంగా మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తాం. బస్టాండ్ వద్ద గల పినంనేని కళ్యాణ మండపం నందు గెయిల్ ఇండియా ఆధ్వర్యంలో కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గెయిల్ ఇండియా లిమిటెడ్ చీఫ్ మేనేజర్స్ GSSV వరప్రసాద్, PP రావు, P వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. స్థానిక బస్టాండ్ వద్ద గల పినంనేని కళ్యాణ మండపం నందు గెయిల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ సందర్భంగా గెయిల్ ఇండియా లిమిటెడ్ రాజమండ్రి నుండి వచ్చిన చీఫ్ మేనేజర్స్ GSSV వరప్రసాద్, PP రావు, P వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గుడివాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో గ్యాస్ పైప్ లైన్ ఏ గ్రామం నుండి ఏ ప్రాంతం నుండి వెళ్తుందో RDOకు అందించమని, ఆ ప్రాంతంలో వ్యవసాయం చేసే రైతులు మరియు ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు ఇల్లు కట్టుకోవాలన్నా, వ్యవసాయం చేయాలన్నా RDOని కలిస్తే వారు చెప్పిన ప్రకారం గెయిల్ ఇండియాను ఏ విధంగా కలవాలో చెబుతారని, దాని ప్రకారం ప్రజలు తమను సంప్రదించి
అనుమతి పొందాలని అన్నారు. కేజీ బేసిన్ పరిధిలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో 900 కిలోమీటర్ల పైప్ లైన్ వేయడం జరుగుతుందని, కనుక ఆ ప్రాంతాలలో ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పైప్ లైన్ వెళ్తున్న ప్రాంతాలలో తమ అనుమతి లేకుండా ఎటువంటి కట్టడాలు చేయకూడదని అన్నారు. ఈ మధ్య కాలంలో అనుమతులు లేకుండా చేపల చెరువులు తవ్వుతున్నారని, దీనివల్ల పైప్ లైన్ దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు. ఇటువంటి చర్యలు జరగకుండా గ్రామంలో అనేక రకాలుగా ప్రజలకు తెలిసే విధంగా అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కనుక పైప్ లైన్ వెళ్తున్న ప్రాంతంలోని రైతులు, ప్రజలు తమకు సహకరించి తమ సూచనల ప్రకారం తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎం చక్రపాణి, ఎంఆర్ఓ అబ్దుల్ రెహమాన్ మరియు గెయిల్ ఇండియా అధికారులు, ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేజీ బేసిన్లో ఇప్పుడు ప్రస్తుతం 900 కిలోమీటర్ల మొత్తం మేరకు పైప్ లైన్లు ఆపరేషన్లో ఉన్నాయి. ఇవి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్ మొత్తం అన్నిటినీ కూడా కవర్ చేస్తూ వెళ్తున్నాయి. అయితే ఇందులో మేము చెప్పొచ్చేది ఏమిటంటే, ఎనీ పైప్ లైన్ అనేది హై ప్రెషర్లో ఉండే పైప్ లైన్ అవడం వలన ఆ పైప్ లైన్ మీద ఏమైనా డ్యామేజ్ తగిలితే అది సంస్థ నష్టం అటుంచండి, తర్వాత పబ్లిక్ సేఫ్టీ మెయిన్ ఇంపార్టెంట్. సో పబ్లిక్ సేఫ్టీకి అది పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే దాని నేషనల్ లాస్. అందువల్ల ఏంటంటే మేము చెప్పేది ఏ యాక్టివిటీ అయినా కూడా జరిగినా ఏమైనా మీరు ఏది చేయాలన్నా కూడా వచ్చి గెయిల్ ఆఫీస్లో దానికి పర్మిషన్ గురించి అప్లై చేయాలి. ఈవెన్ రోడ్డు వేయాలన్నా, లేకపోతే ఏ కేబుల్ వేయాలన్నా, పైప్ వేయాలన్నా, ఇల్లు అనేవి కట్టకూడదు. యాక్చువల్గా పైప్ లైన్ ఆర్ఓఈలోన ఎటువంటి పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ అనేవి చేయకూడదు. అలాగే ఇప్పుడు ఫిష్ పాండ్స్ కానీ, లేకపోతే మట్టి తవ్వేయడం ఏమంటే, దీనికి పైప్ లైన్ మనం 1.2 మీటర్స్ డెప్త్లో వేస్తాం. అది వేసేటప్పుడు అంటే దానికి పైప్ లైన్ సేఫ్టీ ఉంటుంది. దాని నుంచి ఏ ఎక్విప్మెంట్ వెళ్ళినా ప్రాబ్లం ఉండదు, ఏది జరిగినా ఇది ఉండదు. అదే పొలం వ్యవసాయం చేసుకున్నా, రైతు ట్రాక్టర్తో దున్నుకున్నా అది అంతవరకు వెళ్ళదు. కాబట్టి పైప్ లైన్కి ఏం కాదు, సేఫ్గా ఉంటుంది. అది కాక ఈ మధ్యన మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ ఇల్లీగల్ క్వారీస్ చేసి దాని నుంచి మట్టి తీసేస్తున్నారు. మట్టి తీసేయడం వల్ల ఏమవుతుంది, పైప్ తాలూకా కవర్ తగ్గిపోతుంది. పైప్ లైన్ కవర్ తగ్గిపోతే రేపు ఏమవుతుందంటే, ఈవెన్ ట్రాక్టర్ దాని మీద వెళ్ళినా, ట్రాక్టర్ ఏదైనా జేసీబీకి వెళ్ళినా కూడా డైరెక్ట్గా పైప్కి హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. పైప్కి హిట్ అయితే ఏమవుతుంది, అక్కడ ఏమైనా హై ప్రెషర్లో వెళ్ళి లైన్ వల్ల యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నిటిని అవాయిడ్ చేయడానికే మేము ఏం చెప్తుంటే, మేము రెగ్యులర్గా క్యాంపెయినింగ్ చేస్తున్నాం, మాస్ అవేర్నెస్ పెడుతున్నాం. ఈరోజు ఇక్కడ పెట్టినట్టే ప్రతి దగ్గర పెడుతున్నాం. ఇది కాక ప్రతి ఊర్లో కూడా బుర్రకథ ప్రోగ్రాంలు పెట్టించాం. అలాగే ప్రతి ఊర్లో కూడా అదేంటది పాంప్లెట్లు పంచుతున్నాం. అది కాకుండా ప్రతి లైన్ మీద కూడా రోజు ఒక లైన్ వాకర్ తిరుగుతూ ఉంటాడు. ప్రతి లైన్లో కూడా లైన్ వాకర్ అనేది తిరుగుతూ ఉంటాడు. సో మీకు ఏమైనా దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి, ఏదైనా చేయాలని కూడా లైన్ వాకర్ని అడిగినా కూడా మాకు తెలిసిపోతుంది. అలా కాకుండా పైప్ లైన్ మార్కర్స్ ఉన్నాయి. సో దట్ మీకు అందరూ తెలుస్తుంది మార్కర్లో ఎక్కడ పైప్ లైన్ వెళ్తుంది, ఎందులో వెళ్తుంది అనేది తెలుస్తుంది. సో ఆ పైప్ లైన్ మార్కర్ నుంచి కూడా చూసి మీకు ఏమైనా ఇదైతే దాని మీద టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 15101. సో ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ చేసినా కూడా ఇమీడియట్గా మా కంట్రోల్ రూమ్ నుంచి రియాక్ట్ అవుతారు. సో ఏది ఏమైనా కూడా దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే, పైప్ లైన్ వెళ్ళే ఆర్ఓఈ మీద ఎటువంటి తవ్వకాలు కానీ, పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ కానీ చేయొద్దని గెయిల్ తరపు నుంచి మేము విజ్ఞప్తి. భూభాగంలో 1.2 మీటర్స్ కింద వేసిన పైప్ లైన్ తుప్పు పట్టకుండా ఉండడానికి క్యాథోడిక్ ప్రొటెక్షన్ అన్న సిస్టమ్ని మేము ప్రతి చోట్ల వాడామన్నమాట. సో 900 కిలోమీటర్లు కూడా పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు డైరెక్షన్స్ ప్రకారం ఏ పొటెన్షియల్ అయితే మెయింటైన్ చేయాలో ఆ పొటెన్షియల్ మనం ప్రతి పైప్ లైన్కి కూడా మెయింటైన్ చేస్తాం. సో అది ఏమవుతుందంటే, దాని మూలంచి తుప్పు పట్టకుండా ఉంటుంది. ఇది కాకుండా పైప్ లైన్లో క్లీనింగ్ పికింగ్ చేస్తుంటాం. తర్వాత ఫ్రీక్వెన్సీ, దాన్ని డిఫైన్డ్ ఫ్రీక్వెన్సీ ప్రకారం ఇంటెలిజెంట్ పికింగ్ అది కూడా చేస్తాం అన్నమాట. చేస్తే దాంట్లో పైప్ లైన్ వాల్ థిక్నెస్ ఏముంది, ఏమైనా తగ్గిందా, ఇదంతా కూడా మేము మానిటర్ చేసి దాని ప్రకారం కరెక్టివ్ యాక్షన్స్ అవి తీసుకుంటూ ఉంటాం. ఆ రకంగా పైప్ లైన్లో ఇంటిగ్రిటీ అది మానిటరింగ్, మెయింటెనెన్స్ జరుగుతుందన్నమాట. ప్లస్ ఈ క్యాథోడిక్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని రాజమండ్రి నుంచి కూడా మానిటర్ చేస్తాం. టోటల్గా 21 లొకేషన్స్లో ఉన్నాయి. 21 లొకేషన్స్లో 16 లొకేషన్స్ మేము రాజమండ్రి నుంచి కూడా మానిటర్ చేస్తాం. మా అప్రూవల్ లేకుండా, ముందు అనుమతులు లేకుండా ఎవరైనా తవ్వినట్లయితే అవి మేము అబ్జర్వ్ చేసి మా రాజమండ్రి ఆఫీస్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎస్టీసీ గారు ఉంటారు. అక్కడ నుంచి మేము కన్సర్న్డ్ ఎంఆర్ఓతో వాళ్ళతో టైప్ అయ్యి వాళ్ళతో మాట్లాడి కావాల్సిన జాగ్రత్తలు, అప్రూవల్స్ ఎలా తీసుకోవాలి ఏంటని వాళ్ళని అలర్ట్ చేస్తాము. అదే కాకుండా మాకు ముందుగా అప్రోచ్ అయితే మాత్రం మేము పైప్ లైన్ మీద ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని మీద వాళ్ళు
చెరువు గట్లు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ గట్టు మా పైప్ లైన్ మీదుగా వేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. కాబట్టి వాళ్ళు ఎక్కడైతే చెరువులు తవ్వకుండా పైప్ లైన్ మీద ఉన్న మట్టి తీసేయకుండా చుట్టూ బయట నుంచి మట్టి తెచ్చుకొని వాళ్ళు గట్లు కట్టినట్టే మాకేం అభ్యంతరం లేదు. కానీ పైప్ లైన్ మీద ఉన్న కవర్ సాయిల్ కవర్ మాత్రం తీయకుండా ఉండడం మంచిది. పైప్ లైన్ భద్రత. మున్సిపల్ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం తెలుగు మీడియంను రద్దు చేస్తూ ఇచ్చిన జీవో నెంబర్ 14 పేద విద్యార్థుల పాలిట శాపంగా మారిందని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్ అన్నారు. జీవో నెంబర్ 14ను రద్దు చేయాలని మండల విద్యాశాఖ అధికారి గంటా చినవెంకటేశ్వరరావుకు ఆయన వినతి పత్రం అందించారు. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంను కొనసాగించాలని పేదల చదువుకు దూరమవుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్ వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక జగన్నాథపురంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి గంటా చినవెంకటేశ్వరరావుకు ఎస్ఎఫ్ఐ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ మున్సిపల్ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం తెలుగు మీడియంను రద్దు చేస్తూ ఇచ్చిన జీవో నెంబర్ 14 పేద విద్యార్థుల పాలిట సరగాతంగా మారిందన్నారు. దీంతో చదువుకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి పవన్ కుమార్, నాయకులు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క 2017-18 విద్యా సంవత్సరంలో మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము మరి అన్ని మున్సిపాలిటీలో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని తీర్మానించి అన్ని మున్సిపాలిటీలో కూడా ఇంగ్లీష్ మీడియం పెడుతుంది. అయితే స్టార్ట్ చేశారు. మరి ఒక విషయం ఏంటంటే చాలా కొంత వ్యతిరేకత వస్తుంది. కొంతమంది పేరెంట్స్ ఇంగ్లీష్ మీడియంలో చేరుస్తున్నారు. అయితే ఉన్నపాళంగా ఒకేసారి ఏ క్లాసు ఉన్న వాళ్ళు ఆ క్లాసులో ఇంగ్లీష్ మీడియం చదవాలంటే కష్టమైపోతుంది. సైమిల్టేనియస్గా తెలుగు మీడియం కూడా పెట్టాలని చెప్పేసి కొంతమంది పేరెంట్స్ అడగటము, మరి కొన్ని ఆర్గనైజేషన్స్ ఎస్ఎఫ్ఐ లాంటి వాళ్ళు కానీ ఇంకా వేరే పేరెంట్స్ అసోసియేషన్ లాంటి వాళ్ళు కూడా అడుగుతున్నారు తెలుగు మీడియం సైమిల్టేనియస్గా పెట్టమని. సరే, అయితే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం బుక్స్ అన్నీ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి అయితే తెలుగు మీడియం కూడా కావాలని అనడంతో ఆ రిప్రజెంటేషన్ కమిషనర్స్కి వాళ్ళకి వెళ్ళడంలో రాష్ట్ర ప్రభుత్వం మరి కొన్ని తెలుగు మీడియం పుస్తకాలు కూడా సప్లై చేయడం జరిగింది. అయితే తెలుగు మీడియం పుస్తకాలు నిన్న ఆదివారం వచ్చినాయి. కొన్ని స్కూల్స్ తీసుకెళ్లారు. ఇంకా ఒక 20 స్కూల్స్ తీసుకెళ్లవలసి వచ్చింది. వాళ్ళు హెచ్ఎంస్ మీటింగ్ పెట్టాం. ఆ తెలుగు మీడియం బుక్స్ కూడా మరి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు గుడివాడ పట్టణంలో ఉన్న ఎంఈఓ ఆఫీస్ గారికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో ఉన్న విద్యార్థులకి తెలుగు మీడియాన్ని పూర్తిగా రద్దు చేసి ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని పూర్తిగా విద్యార్థులు, అదేవిధంగా తల్లిదండ్రులు, అన్ని సంఘాలు వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే విద్యార్థి పూర్తిగా ఇంగ్లీషు ఏ విధంగా చదువుకుంటారని చెప్పి మేము అడుగుతున్నాం. చిన్నప్పటి నుంచి 1 నుంచి 10 దాకా ఇంగ్లీష్ మీడియం ఎలా చదువుతారు? అదే మధ్యలో 5-6 నుంచి ఇంగ్లీష్ మీడియం చేస్తే చాలా ఇబ్బంది పడుతుంది. అదేవిధంగా ఇప్పుడైతే ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అంత విద్యార్థులు చాలామంది తక్కువ అయ్యే పరిస్థితి ఉంది. ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గం. ఏదైతే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం పాఠశాలలో యథావిధంగా చేస్తున్నారో అదేవిధంగా ఏర్పాటు చేయాలా. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలుగు మీడియంలో ఉన్న విద్యార్థులకి ఇవి ఏంటంటే చెప్తున్నారు, కొన్ని పాఠశాల నుంచి విషయాలు వస్తున్నాయి. ఏ విధంగా అంటే తెలుగు మీడియం బుక్స్ ఇచ్చేసి ఇంగ్లీష్ మీడియం మళ్ళీ ఇస్తున్నారనే విచారణ మనకి బయటకు వస్తుంది. అదేవిధంగా ఎక్కువ ప్రభుత్వ పాఠశాల ఉన్న విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఇచ్చేసి తెలుగు మీడియం ఎలా చదువుకోకుండా చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్న విద్యార్థులు చాలామంది వ్యతిరేకత ఉంది. ఆ విద్యార్థులందరూ మేము ఇంగ్లీష్ అయితే చదవలేము, తెలుగు మీడియం అయితే చదువుకోవాలని చెప్పేసి పేరెంట్స్లోను అదేవిధంగా విద్యార్థుల్లోనూ చాలా వ్యతిరేకత వస్తుంది. ఈ విధంగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ నిర్ణయం తీసుకొని తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కొనసాగించని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఎన్టీఆర్ స్టేడియం కమిటీ, స్టేడియం అభివృద్ధికి కొత్త కమిటీ కృషి చేయాలన్న మాజీ ఎమ్మెల్యే రావి, మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినంనేని. అక్రమ అక్వా సాగుతో కృష్ణా డెల్టా సర్వనాశనం అవుతుందన్న రైతు సంఘం డివిజన్ కార్యదర్శి నీలం మురళీకృష్ణారెడ్డి. స్వామినాథన్ సిఫార్సును అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్. గెయిల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రాం. ఈ కార్యక్రమానికి హాజరైన గెయిల్ ఇండియా లిమిటెడ్ రాజమండ్రి చీఫ్ మేనేజర్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.